రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిది. రాహుల్ సందేశం కోసం దేశం ఎదురు చూస్తోంది. రాజ్యాంగం ప్రమాదంలో ఉందన్న సీఎం రేవంత్. బీజేపీ ఆఫీసులో కీలక సమావేశం. 3 ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై చర్చ. జిల్లా, అసెంబ్లీ, నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రకటన. విశాఖలో రీజనల్ ఇన్వెస్టర్ల సదస్సు. మంత్రి కందుల దుర్గేష్ స్పెషల్ సిఎస్ హాజరు. అడ్వెంచర్, ఎకో టూరిజం, అరకు టూరిజంపై చర్చ. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అత్యవసర భేటీ. మరోవైపు బీజేపీలో చేరనున్న వైసీపీ నేత జమీర్. 2 వర్గాల కార్యక్రమాలతో పోలీసులు అలర్ట్. నంద్యాల జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. మహానంది, గడివేముల మండలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు. చూసి చూడనట్లు పోతున్న అధికారులు. విశాఖ జిల్లా కోర్టుకి మంత్రి లోకేష్. పరువు నష్టం కేసులో కోర్టుకి హాజరు. తదుపరి విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. 10 నెలలుగా జైల్లో ఉన్న మాజీ ఏఎస్పీ. సుప్రీంకోర్టులో జగన్ కి ఊరట. రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ఉపసంహరణ. తెనాలిలో మంత్రి నాదెండ్ల పాదయాత్ర. ప్రజల్ని నేరుగా కలిసి సమస్యలపై ఆరా. వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో 4 ఈగలు తిరుగుతున్నాయి. పింక్ కలర్ దొంగలకు పథకాలు ఇవ్వం. కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామన్న పొంగులేటి. తెలంగాణలో 606 గ్రామాల్లో 4 పథకాలు ప్రారంభం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ. నిన్న ఆదివారం కావడంతో ఇవాళ విడుదల. నల్లమల అభయారణ్యంలో జంతు గణన. 8 రోజుల పాటు కొనసాగనున్న సర్వే. యాప్లో డీటెయిల్స్ నమోదు చేస్తామన్న డిఎఫ్ఓ. ఉరవకొండ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ చేతివాటం. 56 లక్షల విలువైన బంగారు నగలు మాయం. మేనేజర్ సహా 4గురిపై కేసు నమోదు. కొడిమ్యాల ప్రాంతంలో పెద్ద పులి సంచారం. పలుచోట్ల పెద్ద పులి పాదముద్రలు గుర్తించాం. ప్రజల్ని అలర్ట్ చేశామన్న ఎఫ్ఆర్ఓ. తెలంగాణ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్. సాయంత్రం సమ్మె నోటీస్ ఇవ్వనున్న కార్మిక సంఘాలు. సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. రంపచోడవరంలో పోలీసుల బైక్ ర్యాలీ. హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం. గిరిజన ప్రాంతంలో ప్రమాదాల నివారణకు చర్యలు. ఢిల్లీ ఎన్నికలకు ఆప్ పూర్తి స్థాయి మేనిఫెస్టో. 15 గ్యారంటీలు ప్రకటించిన ఆమ్ ఆద్మీ చీఫ్. వాటర్ మాఫియాకి చరమగీతం పాడతానన్న కేజ్రీవాల్. ప్రయాగరాజ్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి. ఘన స్వాగతం పలికిన సీఎం యోగి, మంత్రులు. త్రివేణి సంగమం దగ్గర అమిత్ షా పుణ్యస్నానం.